వ్యూవర్స్, లివర్ సమస్యతో బాధపడుతుంటారు. చాలా మంది ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఆల్కహాల్ తాగుతూనే ఉంటారు, లివర్ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఫ్యాటీ లివర్, తర్వాత మ్యాష్, మెటబాలిక్ డిస్ఫంక్షన్, స్టేటోహెపటైటిస్ అని, దాని తర్వాత ఫైబ్రోసిస్ డెవలప్ అవుతుంది, సిరోసిస్ డెవలప్ అవుతుంది. సో ఆల్కహాల్ ఎడిక్షన్ సీరియస్గా ఉన్నవారికి, సో ఇలాంటి వారికి హోమియోపతిలో ఏంటి అని అంటే, డీ అడిక్షన్కి హోమియోపతిలో ఎక్స్ట్రాడినరీ మెడిసిన్స్ ఉన్నాయి. గట్టు సమస్యతో బాధపడుతున్న వారికి హోమియోపతిలో ఎక్స్ట్రాడినరీ మెడిసిన్స్ ఉన్నాయి. లీవర్ సమస్యతో బాధపడుతున్న వారికి హోమియోపతిలో ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఏంటి, ఏ మెడిసిన్ తీసుకుంటే మనము ఈ డీ అడిక్షన్ ఆల్కహాల్ని మనము స్టెప్ బై స్టెప్ విరమించుకునేలాగా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి అండి, డఫానే ఇండికా అని ఒక మెడిసిన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ మెడిసిన్. కెలాడియం అని ఒక మెడిసిన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ మెడిసిన్. హయోసయామస్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి స్ట్రమోనియం అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి క్వర్కస్ రూబర్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇలాంటి మెడిసిన్స్ ఎవరికైతే ఎడిక్షన్, ఆల్కహాల్ ఎడిక్షన్ తోటి బాధపడుతుంటారో, అసలు వదిలేద్దాం అనుకున్నా కానీ నేను తట్టుకోలేకపోతున్నా, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అన్న వారికి ఈ మెడిసిన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. కానీ మీరు దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని సంప్రదించి వారి పర్యవేక్షణలోనే మీకు ఏ రెమెడీ సూట్ అవుతుంది, ఇవి కాకుండా ఇంకేదైనా బెస్ట్ రెమెడీ ఉందా, అవి తెలుసుకొని ఆ మెడిసిన్ వాడినట్టయితే మీకు స్టెప్ బై స్టెప్ ఒక 6 months నుంచి 1 year లోపల కంప్లీట్గా డీ అడిక్షన్ చేసుకోవచ్చు, కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. కానీ మీరు డాక్టర్ని పర్యవేక్షణలోనే చేసుకోవాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్.